ఓం కాళభైరవాయ నమో నమః. అసలే ఆషాఢ మాసం 12వ తారీఖు 8వ నెల 2026వ సంవత్సరము ఆషాఢమాస కృష్ణపక్ష బహుళ అమావాస్య బుధవారము పుష్యమీ నక్షత్రంతో కూడుకున్న ఆశ్లేష నక్షత్రం కూడుకున్న అమావాస్య సందర్భము. చాలా అరుదుగా వచ్చేటువంటి అమావాస్య సందర్భంగా ఎలాంటి ఇబ్బందులనైనా, ఎలాంటి ఆర్థిక సమస్యలనైనా, ఎలాంటి అనేక రకాల అష్ట కష్టాలను ఎలా తొలగించుకొని అష్ట ఐశ్వర్య స్వాగతం పలుకాలో మీకు తెలుసా? కర్కాటక రాశి వారికి రాశిలోనే ఈ పుష్యమీ నక్షత్రము, ఆశ్లేష నక్షత్రము సంచారం చేయనప్పుడు అసలే ఆషాఢమాస అమావాస్య సందర్భంగా దూర వాయు జల ప్రయాణాలు పెట్టుకోవద్దు. ముఖ్యమైన సభలు సమావేశాలు వాయిదా వేసుకోండి. ఆవేశానికి దూరంగా ఉండండి. వీలైనంతకు మౌనంగా ఉండండి. కనుక ఇలాంటి కాల సమయంలో సంపూర్ణమైన కులదేవతల, గ్రామ దేవతల, ఇష్టదేవతల యొక్క స్మరణ, ప్రవహించే నీటిలో యథాశక్తిగా నవధాన్యాలను చల్లండి. ఆ జలరాశులు తిని మీ జాతకంలో ఉన్న దోషాలు తొలగించుకోవచ్చు. అలాగనే చీపిరితో కానీ చాటతో కానీ దిష్టి తీయించుకోండి. సకలి వారితో సకల దోషం తొలగి అదృష్టం కర్కాటక రాశి వారి సొంతం.